లేదు. రామాయణమేమో కేవలము త్రేతాయుగానికి సంబంధించినటువంటి చరిత్ర. రామాయణం అంటే హనుమంతుడు చిరంజీవి, అన్ని యుగాలలోనూ ఉన్నాడు. జెండాపై కపిరాజు, అర్జునుడి జెండా మీద ఉన్నాడు. మరి రామాయణంలో అది ఎలా ఉంటుంది? భీముడికి గర్వభంగం చేశాడు, రామాయణంలో అది ఎలా ఉంటుంది? ద్వాపరయుగం చరిత్ర. కాబట్టి ఈ చరిత్ర అంతా కూడా, ఈ కళ్యాణం విషయం కూడా, ఇవేవి కూడా మనకి రామాయణంలో దొరకవు. దానికి కారణం ఏమిటంటే చిరంజీవి అయినటువంటి హనుమంతుడి చరిత్ర అంతా కూడా రామాయణంలో లేదు. అదే ఆ చరిత్ర అంతా పరాశర మహర్షి చెప్పారు, అదే పరాశర సంహిత. అసలు ఉండే అవకాశమే లేదు రామాయణంలో. పైగా హనుమంతుడు కేవలము రామసేవకుడుగా, రామకార్య ధురంధరుడుగా రామాయణంలో ఉన్నాడు తప్పితే, అంతవరకే హనుమంతుని ప్రసక్తి తప్పితే మిగతా అంతా చరిత్ర అంతా దాంట్లో మనకు కనపడదు. అందువల్లనే రామాయణంలో మొదటి నుంచి ఆంజనేయ స్వామి లేడు. కిష్కింధాకాండలో కానీ హనుమత్ దర్శనం మనకు కాదు. అందువల్ల రామాయణంలో చెప్పలేదు కాబట్టి భార్య పేరు లేదు అని అనుకుంటే, రాక్షసీ గణం, రాక్షసులకి భార్యలు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు చెప్పాడా వాల్మీకి? దేవతలకి అందరికీ భార్యలు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు చెప్పాడా మహర్షి? ఇట్లా వాళ్ళందరి పేర్లు చెబితే రామాయణం అంతా ఆ పేర్లతోనే సరిపోతుంది. అందువల్ల ఏవి అవసరమో అవే చెప్తారు. అందులో ఆది